ఈ కొండలో $1 బిలియన్ విలువ చేస్తే న్యూక్లియర్ బంకర్ దాగి ఉంది. మనం ఒక కొండ లోపల 2000 అడుగుల లోపల ఉన్నాం. అయితే ఇది ఇప్పటి వరకు తయారు చేయబడిన అతిపెద్ద అణుబాంబుల్ని కూడా తట్టుకోగలదు. ఇంకా $50 మిలియన్ న్యూక్లియర్ బంకర్ కి, అలాగే $30 మిలియన్ బంకర్ కి మధ్యలో వాటన్నిటిని మీకు చూపిస్తాను. ముందుగా ఈ $1 బంకర్ తో ప్రారంభిద్దాం. సేఫ్ గానే ఉంది. లోపల ఏముందో చూద్దాం. ఇది తడిగా ఉంది. నేను మీకు ఈ బంకర్ టూర్ చూపిస్తాను. టూర్ అయిపోయింది. ఇది బేసికల్ గా భూగర్భంలో పాతిపెట్టిన ఒక షిప్పింగ్ కంటైనర్. ఇది ఇప్పుడే వంగిపోయింది. అందుకే వాళ్ళు దీన్ని నాకు $1 అమ్మేశారు. నా ఉద్దేశం ఇది ఇప్పుడే పేలిపోయిన తర్వాత వంగిపోయినట్టుగా ఉంది. ఈ బంకర్ ఒక బాంబును తట్టుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? లేదు. సరే తెలుసుకుందాం. బాంబు వదలండి. ఒక నిమిషం, ఏంటి? తర్వాత వచ్చే బంకర్స్ ఇంకా విచిత్రంగా తయారవుతాయి. తర్వాత వెళ్దాం. తర్వాత $1 మిలియన్ బంకర్. ఇది మొదట మిసైళ్లను ప్రయోగించడానికి, ఇంకా భూగర్భంలో ఒక అణు విపత్తును తట్టుకోవడానికి నిర్మించబడింది. కానీ దాని లోపలికి ఎలా వెళ్ళాలి? సరే, లెక్కలేనన్ని మెట్లు దిగిన తర్వాత, అలాగే 7000 పౌండ్ల బరువు ఉన్న తలుపుని తెరిచిన తర్వాత 7000 పౌండ్లంత బరువా? బంకర్ ముఖ్య భాగంలోకి చేరుకున్నాం. ఓ మై గాడ్, ఇది స్టార్ వార్స్ లో కనిపిస్తుంది. ఈ గదిలో నుంచి వాళ్ళు మిసైళ్లను ప్రయోగిస్తారు. ఈ మొత్తం సదుపాయాన్ని ఎలా తయారు చేస్తారంటే ఒక అణుదాడిని తట్టుకొని రెస్పాండ్ అవుతుంది. మనం నిలబడిన ఈ నేల నిజానికి పైనున్న సీలింగ్ నుంచి వేలాడుతున్న ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాగా నిలబడింది. ఈ 8 స్ప్రింగ్లు మాత్రమే మనందరినీ ఇప్పుడు కాపాడుతున్నాయి. 50 సంవత్సరాల క్రితం ఇది ఒక మిసైల్ కమాండ్ సెంటర్ లాగా ఉండేదని నమ్మడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇప్పుడు ఇతను దాన్ని ప్రపంచం అంతానికి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండే దాగిన బలమైన ఇంటిగా మార్చేశాడు. గవర్నమెంట్ దీన్ని కొనడానికి నీకు ఎలా అనుమతించింది? డ్యూడ్, ఇక్కడ పార్ట్ డబ్బు ఉంది. నా ఫ్రెండ్స్ ఐక్యూ మీ సాధారణ అతిథుల ఐక్యూతో పోలిస్తే ఎలా ఉంది? ఇది తక్కువనే అనుకుంటున్నాను. మనం 2 అంతస్తుల కిందకు వెళ్తాం. ఇది లోయర్ పాయింట్ అనుకుంటా. మనం ఇప్పుడు 5 అంతస్తుల కింద ఉన్నాం. ఇది వంటగది, ఎంటర్టైన్మెంట్ ప్లేస్. కానీ ఇంట్లో అత్యుత్తమం ఏంటో తెలుసా? ఇది ఒక క్లబ్. ఇతను నిజానికి 5 అంతస్తుల కింద పార్టీలు ఇస్తాడు. బహుశా నోలన్ని ఇన్వైట్ చేయలేదనుకుంటా. నేను సాధారణంగా అందరికి ఇలా చూపించను. ఎవరు దీన్ని చూడలేదు. కానీ అతను నిజానికి మమ్మల్ని బంకర్లో ఒక రహస్య భాగమైన న్యూక్లియర్ అసైలం కి తీసుకెళ్లాడు. అక్కడ దశాబ్దాల క్రితం ఒక నిజమైన న్యూక్లియర్ మిసైల్ ని నిల్వ చేశారు. నో జిమ్మీ, లోపలికి రా. ఒక్క నిమిషం, ఇదేంటి? అది సేఫ్ గానే ఉంటుందా? నో. నో కాల్. అతను సురక్షితం కాదన్నాడు. మన లైట్స్ అని ఆపేస్తే ఎంత దారుణంగా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మనం ఎలా ఇందులోంచి ఇది నిజంగా చాలా భయంకరంగా ఉంది. నేనేమి చూడలేకపోతున్నా. విచిత్రం ఏంటంటే మేము ఇప్పుడే మొదలు పెట్టాం. ఈ వీడియోలో తర్వాత వచ్చే బంకర్లు చాలా వింతగా ఉంటాయి. అవి ఇంకా పెద్దవిగా, ఇంకా మరింత ఖరీదైనవిగా మారుతూనే ఉంటాయి. కానీ మీరు సొంతంగా ఒకదాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తే అది పెరట్లో ఉన్నదానిలో ఉండొచ్చు. మన కాళ్ళ కింద రహస్యంగా దాగి ఉన్న ఒక బంకర్ విలువ $3 మిలియన్. నా వెనకాలే ఈ భయంకర షెడ్లోకి నడవండి. ఎవరైనా వాళ్ళు పెరట్లో నిర్మించిన ఒక బంకర్ లోకి వెళ్ళడం ఇది చాలా క్రేజీగా ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. భద్రత పరంగా చూస్తే నీ తల మీద 1 మీటర్ కాంక్రీట్ ఉంది. ఒక సేఫ్ హౌస్ కాకుండా ఇది నా యూట్యూబ్ క్రియేషన్స్ కోసం ఒక మ్యూజియం లాంటిది. ఈ బంకర్ విలువ $3 మిలియన్. ఎందుకంటే ఈ యూట్యూబర్ కలెక్షన్ లో ఉన్న ఇన్సైన్ ఇంకా డేంజరస్ వెపన్స్ కారణంగా. అదొక బ్యాక్ ప్యాక్ ఫ్లేమ్ థ్రోవర్. ఈ వ్యక్తి నిజ జీవితంలో ఒక టోనీ స్టార్క్ లాంటి వాడు. అంటే ఈ చేతికి అమర్చిన రాకెట్ లాంచర్ చూడండి. కత్తులు కాల్చుతుంది. అలాగే దాంట్లో ఒక టైసర్, ఇంకా ఒక చైన్ సా ఉన్న ఒక మిషన్ గన్. దేవుడా, ఇది చాలా క్రేజీగా ఉంది. ఈ బంకర్ లోకి రావద్దు. అతని ముందు ఫైర్ గురించి చెప్పాడు. అందుకే వీల్ లేదు. వద్దు బ్రో, మనం ఒక బంకర్ లో ఉన్నాం. సరే, నువ్వు ఇటువైపు వచ్చి. ఓకే, ఇప్పుడు చూడు. ఓ మై గాడ్, నాకు ఇది సురక్షితంగా అనిపించడం లేదు. ఇది చాలా భయంకరంగా ఉంది. నువ్వు నీ బంకర్ ని తగలబెట్టబోతున్నావు. నువ్వు ప్రయత్నిస్తావా? yes. ఓ మై గాడ్, క్రేజీగా ఉంది. నిజంగా ఇతను క్రేజీ. దొంగలించడానికి ఇది ప్రపంచంలోనే చెత్త బంకర్ అవుతుంది. అన్నట్టు ఇది కేవలం ఒక బంకర్ మాత్రమే కాదు, ఇంకొక గది కూడా ఉంది. నువ్వేం చెప్తున్నావు? ఇతనికి బూతులు తాగడం అంటే నిజంగా చాలా ఇష్టమని నేను అనుకుంటున్నాను. అతనికి నిజంగా ఒక భూగర్భ సొరంగ మార్గం చేస్తుంది. చెప్పాలంటే ఈ బంకర్ ఆ బంకర్ కంటే పెద్దది. అలాగే ఇప్పుడు ఒక ఇన్వెన్షన్ ఉంది. అది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి మేము దాన్ని ఫిల్మ్ కోసం సేవ్ చేస్తాం. ఒకవేళ ఏమైనా అయితే అని నేను అక్కడికి వెళ్తాను. కానీ మొదట కోలిన్ నాకు ఒక గన్ చూపించాడు. అది దేన్నైనా అమ్యూనిషన్ గా మార్చగలదు. అంటే మన దగ్గర ఇప్పుడు బ్రెడ్ రోల్స్ ఉన్నాయి. ఇదిగో చూడు. ఓకే, కానివ్వు. నేను చేస్తున్నాను. దాన్ని త్వరగా కానీ మొదలు పెడుతున్నాను. దాన్ని కాల్ చేస్తాడు. ఇక మొదలెట్టు.
ఇది అద్భుతంగా ఉంది. ఇది మొత్తం టాయిలెట్ రోల్. ఒక బంకర్ యొక్క ఉద్దేశం మనల్ని రక్షించడం. కానీ కొన్ని దీన్ని బయటికి తీసిన తర్వాత నాకు ఒక్కసారి కూడా సురక్షితంగా అనిపించలేదు. ఇదే నా తిరిగే కత్తుల బెల్ట్. నాకు మరీ దగ్గర